సో లాస్ట్ 25 ఇయర్స్ నుంచి వాట్ వి కాల్ ఎస్ ఇన్ఫర్మేషన్ ఏజ్, ఎక్కడైతే మనకి ఇంటర్నెట్ ద్వారా మనకంత ఇన్ఫర్మేషన్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చిందో అక్కడ మన కాగ్నిటివ్ బ్రెయిన్ అంటారు. అంటే మన ఫ్రాంటల్ లోబ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, అంటే మనం ప్లానింగ్ చక్కగా చదువుకునేది అవంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో దాని ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ఎమోషనల్ బ్రెయిన్కి విలువ తగ్గిపోయింది బేసికలీ. ఓకే. సో ఐక్యూ అన్నది ఇంటెలిజెంట్ కోషంట్ అంటారు కదా. సో ఎంతసేపు ఐక్యూ మీద ఫోకస్ చేసేసి ఈక్యూ ఇమోషనల్ కోషంట్ మీద ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అండ్ దిస్ హ్యాపెన్ చాలా రీజన్స్ వల్ల. ఈవెన్ వీ కెన్ సే మన ఏమంటారు బ్రిటిష్ వాళ్ళు రావడము అదంతా కూడా బికాస్ ఓన్లీ ప్రొడక్టివిటీ వాజ్ గివెన్ వాల్యూ, నర్చరింగ్ వాజ్ నాట్ గివెన్ వాల్యూ. మన ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ వెరీ నర్చరింగ్. ఎప్పుడు అందరూ ఉండాలి, మదర్ ఫ్యామిలీ సిస్టమ్, తాత అమ్మమ్మ బాబాయ్ పిన్ని ఇంతమంది ఉంటారు. బట్ వాళ్ళ కల్చర్లో పేర్లు కూడా లేవు. మనం మేనమామ అంటాము, తోడుకోడలు అంటాము, ఆ పేర్లు కూడా లేవు. అన్నిటికీ ఇంట్లోనే వాళ్ళకి, రైట్? సో ఆ కల్చర్ వేరు, రైట్? సో అట్లా ఉన్నప్పుడు ఆర్ జస్ట్ వేరావి అన్నట్టు. సో ఆ వేరావి అన్నట్టు మనకి ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ ఫీల్ సాడ్, యాంగ్షియస్, సంథింగ్ వెళ్ళాలా చెయ్యాలా వద్దా అని డౌట్, సెల్ఫ్ డౌట్, యాంగ్జైటీ. అందుకని ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి.